ముర్రా గేదెలు. మీరు కనుక ముర్రా గేదెల్ని పెంచుతూ డైరీ ఫార్మింగ్ ని చేద్దాం అనుకున్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఎవరైతే ముర్రా గేదెల్ని పెంచుతూ మంచిగా డైరీ ఫార్మింగ్ ని చేస్తూ ప్రతి మంత్ లక్షల్లో సంపాదిస్తున్నారో ఆ రైతన్న అసలు ఈ ముర్రా గేదెల్ని ఎలా పెంచాలి, డైరీ ఫార్మింగ్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ చెప్పబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, చూద్దామా? వేరే జాతి అయితే ప్రెగ్నెన్సీ కానీ ఏదైనా గర్భం దాల్చడం కానీ ఏదైనా వచ్చాయండి 3 నెలల కల్లా వచ్చేస్తాయి. ఇవి మా ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మేము మెయింటైన్ చేసిన జాతి అయితే నేను ప్రిఫర్ చేయగలుగుతాను. ప్రెగ్నెన్సీ గ్యాప్ అనేది అది బర్రెని బట్టి ఉంటుంది సార్. మా దగ్గర అయితే కల్లా ఇంతుంది, మళ్ళీ కట్టేస్తుంది. గ్యాప్ అనేది అది బర్రెని బట్టి ఉంటుంది, ప్లస్ ఫీడింగు ప్లస్ బర్రెని బట్టి ఉంటుందండి. అది మామూలుగా అయితే ముర్రా జాతి ఏంటంటే లైఫ్ స్పాన్ అనేది 10, 8, 7 తర్వాత మని కొన్నిసార్లు ఈల్డింగ్ కరెక్ట్, అది హీటింగ్ కరెక్ట్ రావచ్చు, రాకపోవచ్చు. 7 ఈతల దాకా అయితే బాగానే ఉంటుందండి. అది మెయింటెనెన్స్ని బట్టి మనం చూసిన దాన్ని బట్టి ఉంటుంది. వీటిలో కూడా కొన్ని ఉన్నాయండి, బర్రెల్లో కూడా ఏంటంటే రిపీటెడ్ అవుతుంటాయి. రిపీటెడ్ అయినప్పుడు మనం ఒకసారి రిపీటెడ్ చూడవచ్చు. సోల్డ్ అవుట్ బయటికి అమ్మేయాలి. ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ దండగా ప్లస్ అది ఉన్న మిగతా గేదెల మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఎందుకు ఇలా వస్తుంది, అది దాని గురించి కాన్సన్ట్రేషన్ అవుతుంది. అందుకని చూడాలి. రిపీటెడ్ అయితే ఒకసారి 2 సార్లు అంతే. ఒక బర్రెకి వచ్చేసరికి దూడలకు వచ్చేసరికి మ్యాక్సిమం 10 months ఉంటుందండి. 10 months కల్లా దానికి ఇంకో జనరేషన్ వచ్చేస్తుంది. మనకు కరెక్ట్గా మన ఫీడింగ్ బాగుండి బర్రె కరెక్ట్గా హీట్కి వస్తే 10 months లోపు ఇంకో దూడను మనం రెడీ చేయొచ్చండి. ఎందుకంటే 10 months కల్లా అది ఈంతుంది, మళ్ళీ 10 months లోపు మనకి ఇంకో దూడ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి మన దగ్గర ఉన్న బర్రెలు అయితే మనం ఫస్ట్ తెచ్చిన దగ్గర నుంచి అదే డ్యూరేషన్ అండి. గర్భం దాల్చడం కానీ ఏదైనా అదే ఉంటుంది. మనకేంటంటే డెలివరీ అవుతుంది. డెలివరీ అయినా ఇందా చెప్పినట్టే 35 days 40 days హీట్కి వస్తుంది. అప్పుడు తర్వాత 75 days నుంచి 3 నెలల లోపు క్రాస్ చేయిస్తాం. అదైతే కంపల్సరీ అవుతుంది. కంపల్సరీ అయిపోయిన తర్వాత మనం 3 months తర్వాత డాక్టర్ని తెస్తాం, టెస్ట్ చేయిస్తాం, అది ఓకే అవుతుంది. మళ్ళీ 10 months 10 days 10 months నుంచి 10 months 10 days లోపు మళ్ళీ మనకి డెలివరీ అయిపోతుంది. డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అంతే సేమ్ రిపీటెడ్ 3 months కల్లా మళ్ళీ ఇల్లింగ్ వస్తుంది, మళ్ళీ హీట్కి వస్తుంది. అంతే మనకు వచ్చేసరికి 3 months తర్వాత హీట్కి వస్తుందండి. హీట్కి వచ్చిన తర్వాత ఏంటంటే రిపీటెడ్ అయ్యండి, రిపీటెడ్ ఎంకలు వేస్తాయండి. అది అయిన 2-3 రోజులు హీట్కి వచ్చిన తర్వాత క్రాస్ అయిన తర్వాత 2-3 రోజులు అది మనం గమనించుకోవాలండి. అది కనుక తేగలేసి కొంచెం ఉంటే మనకి కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది, అది అయిందా కాలేదా కన్ఫర్మ్ అయిందా అని. 3 నెలలు మాత్రం మేమైతే టెస్ట్ చేయించమండి, డాక్టర్ని పిలిచాను. ఎందుకంటే 3 నెలల లోపు దానికి పిండం అనేది కొంచెం గట్టిపడదు కాబట్టి 3 నెలల తర్వాత అయితే మేము టెస్ట్ చేయిస్తాము. అది కనుక 2-3 రోజులు తేగలేస్తే మాత్రం మాకు డౌట్గానే ఉంటుంది. తర్వాత మళ్ళీ హీట్కి వస్తే మళ్ళీ మేము క్రాస్ చేయిస్తాం. ప్లస్ 3 months తర్వాత 3 months నుంచి మనం ఫీడింగ్ అనేదండి. 3 months తర్వాత మనం కట్టిన తర్వాత ఫీడింగ్ బాగా ఇస్తాం. మళ్ళీ 7వ నెల 8వ నెల వరకు మనం తగ్గిస్తాం ఫీడింగ్. ఎందుకంటే దానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఈతకు వచ్చే టయానికి కొంచెం ఫీడింగ్ తగ్గిస్తామండి. ఎందుకంటే ఫీడింగ్ తగ్గిపోతే ఏంటంటే దానికి వాతాలు కొంచెం అలాంటివి ఉంటాయి. అందుకని ఫీడింగ్ కొంచెం తగ్గిస్తాం. మళ్ళీ ఈనిన తర్వాత మళ్ళీ కంటిన్యూ ఈనేటప్పుడు మాత్రం ఫీడింగ్ తగ్గిస్తాం. ఎందుకంటే బర్రెకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి తగ్గిస్తాం. వన్స్ ఒక పబ్బెల్లో డెలివరీ అయిన తర్వాత మనం చూసుకోవాల్సింది మాయేస్తుంది అంటారండి. అది కరెక్ట్గా ఇన్ టైంలో వేస్తుందా లేదో చూసుకోవాలి. అది కనుక మనకి మాయ కనుక కరెక్ట్గా వేయలేదు, బయటికి రాలేదంటే బర్రెలో ప్రాబ్లం ఉన్నట్టేనండి. డెలివరీ టైంలో కూడా మనం దాన్ని చూసుకోవాలి. దూడ ఎలా వస్తుంది, దూడ 3 గంటల్లో వస్తుంది. ప్లస్ దానికి ఒక మెడిసిన్ ఉంటుందండి. ఆ మెడిసిన్ కనుక కంపల్సరీగా మనం ఈనిన తర్వాత గోరువెచ్చని నీళ్ళల్లో అది కలిపి పోస్తే ఆ మెడిసిన్ కంపల్సరీగా మనం వాడతాం. ఎందుకంటే నాటు బరిగొడ్లకు వాడరండి. ఇది ఫామ్లో ఉంటాయి కాబట్టి నాటు బరిగొడ్లు అంటే అటు ఇటు తిరుగుతుంటాయి, పొలాల్లో ఉంటాయి కాబట్టి అది పడిపోతుంది. ఈ డైరీ ఫామ్లో ఉండే బరిగొడ్లకి ఏంటంటే ఈ తిరగవండి ఎక్కువ. ఎందుకంటే లోపల అది అంతే ఉంటుంది. మనం వాకింగ్ చేసిన దానికి దీనికి తేడా ఉంటుందండి. అందుకని ఇవి తిరగవు కాబట్టి ఒక మెడిసిన్ ఉంటుంది. అది అదేంటంటే గోరువెచ్చని నీళ్ళలో ఈనిన తర్వాత కంపల్సరీగా దానికి పడతాం. పట్టిన తర్వాత 5-6 గంటల తర్వాత మాయ అనేది అదే వేస్ట్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇక అది కూడా రాకపోతే మేము కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించి ఆయన తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. డెలివరీ అయిన తర్వాత దూడ అనేసరికి మ్యాక్సిమం 20 kg ఉంటుంది. ప్లస్ అది ఈనిన తర్వాత ఏంటంటే జున్నుబాల్ అనేది అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయండి, అమ్మేస్తారు. కానీ ఏంటంటే ఆ జున్నుబాలే దానికి ఎక్కువ బలం అండి. అందుకని మేమైతే మాత్రం జున్నుబాల్ దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. జున్నుబాల్ ఎక్కువ వదిలేస్తేనే దూడ కొంచెం బలంగాను. ఆ జున్నుబాల్లో ఏంటంటే విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తల్లికి సంబంధించింది, తల్లి నుంచి వస్తాయి కాబట్టి ప్రిఫర్ చేయం ఎక్కువ తీయడానికి. కొంతమంది ఏంటంటే జున్నుబాల్ ఎక్కువ రేట్ వస్తున్నాయని అమ్మేవాళ్ళు ఉంటారు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ మేమైతే అది ఎక్కువ ప్రిఫర్ చేయమండి. దూడకే ఎక్కువ వదిలేస్తాం, తీస్తాము కానీ తక్కువ తీస్తాం. వన్స్ డెలివరీ అయిన తర్వాత దూడకి మాత్రం 2 నెలల నుంచి 3 నెలలు మాత్రం పాలు బాగా వదిలేస్తామండి మేము. ఎందుకంటే అది బలము, దానికి ఆరోగ్యవంతంగా ఉంటుంది కాబట్టి పాలు ఫస్ట్ 2 నెలల నుంచి 3 నెలలు ఎవరైనా, మేమని కాదు ఎవరైనా మాత్రం కంపల్సరీగా వేయాలి. 1 లీటర్ నుంచి 1/2 లీటర్ నుంచి లీటర్ లోపు పొద్దున సాయంత్రం
వదిలేస్తేనే దూడ హెల్తీగా ఉంటుంది. ప్లస్ దూడ కూడా తర్వాత కరెక్ట్ టైంలో హీట్గా వస్తుంది. అన్ని ఆరోగ్యపరంగా కూడా దూడ బాగుంటుంది. 3 నెలల తర్వాత కంపల్సరీ నిదానంగా తగ్గించేస్తామండి. మేము తగ్గిస్తాం. ఇప్పుడు మేము లీటర్ పాలు వచ్చేసరికి రెగ్యులర్ కస్టమర్, కార్డు హోల్డర్స్, మామూలుగా రెగ్యులర్ కస్టమర్స్ 70 రూపీస్ అండి. బయట నుంచి ఎవరైనా బయట వాళ్ళు వచ్చేటప్పుడు 80 రూపీస్ అండి. లోకల్స్, నాన్ లోకల్స్ అని ఉంటారు. లోకల్ ఏంటంటే అందరు కార్డు హోల్డర్సే ఉంటారు. దాదాపు 100 మెంబర్స్ దాకా ఉన్నారు కార్డు హోల్డర్స్. వాళ్ళందరికీ 70 రూపీస్ అండి. బయట నుంచి వచ్చే వాళ్ళకి 80 రూపీస్. నార్మల్గా దూడ ఫీడింగ్ వచ్చేసరికి మనం బర్రె అయితే ఎక్కువసేపు ఉంచుతామండి. చేపు వచ్చిన తర్వాత అయినా ఎక్కువసేపు ఉంచుతాం. కొద్దీ దానికి ఫీడింగ్ అనేది కొంచెం తక్కువ ఉంచుతాం. ఇంకా 7-8 నెలలు అయితే ఊరక చేపంగానే మాత్రం దూడ తీసేస్తాం. ఎందుకంటే దానికి అవసరం లేదు. దానా ఫీడింగ్ ఉంది, మేత తింటుంది కాబట్టి పాలు అవసరం లేదు. ఇప్పుడు మనం పెట్టే గడ్డిలో కూడా విషపూరితం ఉంటాయండి. ఏంటంటే జొన్న అనేది ఫస్ట్ కొంతమంది తెలియక ఏంటంటే 20 డేస్ 25 డేస్లో అనేది ఏంటంటే దానికి ఏదో వాడతారు. అది మాత్రం విషపూరితంగా ఉంటుందండి. 20 రోజులు కూడా బరిగొళ్ళు చనిపోయిన రోజులు కూడా ఉంటాయి. అందుకనే ఏంటంటే మనం జొన్న పెట్టిన తర్వాత దాన్ని కనీసం మినిమం 60 డేస్ తర్వాత, ఇది మాకు సూపర్ నాపియర్ అంటే 80 డేస్ తర్వాత మేము కట్ చేస్తామండి. మామూలు జొన్న అయినా 60 డేస్ తర్వాత. అది కొంచెం రైతులు అనేవాళ్ళు కానీ ఎవరైనా చూసుకోవాలి. 25-20 డేస్లోకి వస్తే అది విషపూరితమే. ఉంగిడి గడ్డి అనేది మనం బరిగొడ్లకి ఫీడ్ చేయకూడదు. మార్నింగ్ వచ్చేసరికి 3:30 తర్వాత మేము దానా పెడతామండి. దానా అనేది మొక్కజొన్న పిండి ప్లస్ పత్తి కంది చున్ని ఇవన్నీ కలిపి పెడతాం. అది అయిపోయిన తర్వాత పాలు తీస్తామండి. పాలు తీసిన తర్వాత ప్లస్ 9 పచ్చిమేత కటింగ్ చేసి పచ్చిమేత వేస్తాం. బర్రెని బట్టి వేస్తాం. ఒకదానికి 20 కేజీలు, దాన్ని బట్టి ఈల్డింగ్ని బట్టి పాలు ఇచ్చిన దాన్ని బట్టి గడ్డి వేస్తాం. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ 3 పాలు క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ దానా వేస్తాం. ఆ తర్వాత మళ్ళీ పచ్చిగడ్డి, మధ్యలో ఒకసారి మాత్రం ఎండుగడ్డి వేస్తామండి. అది పుట్టి అనేది. రోజుకి దానా వచ్చేసరికి 2 టైమ్స్ ఉంటుందండి. పచ్చిగడ్డి 2 టైమ్స్ ఉంటుంది, ఎండుగడ్డి 1 టైం వేస్తాం. ఇప్పుడు ఫీడింగ్ అనేది మనం సాయంత్రం పూట నానేస్తామండి. ఇప్పుడు పాలు తీయగానే 5 o'clock నానేస్తారు వాళ్ళు. మొక్కజొన్న పిండి, పత్తి చెక్క ఇవన్నీ నానేస్తారు. పొద్దున పాలు తీసే ముందు 3 క్లీనింగ్ అయిపోయిన తర్వాత 3:30కి అది ఫీడింగ్ అనేది ఇస్తారండి. అది బర్రెని బట్టి ప్లస్ అది ఈనిన దాన్ని బట్టి ఇస్తారండి. 1-2 నెలలు అయితే 4 కేజీలు, 5-6 నెలలు అయితే 3 కేజీలు, దూడను బట్టి అండి. అది పెద్ద దూడ అయితే 2 కేజీలు, చిన్న దూడ అయితే కేజీ, అర కేజీ అలా ఇస్తారు. దూడ వయసుని బట్టి ఇస్తారు. అది సమ్మర్ వేసవి కాలంలో వచ్చేసరికి మేము 4 సార్లు ఇస్తామండి. అది వాటరు కొంచెం సమ్మర్ హీట్గా ఉంటుంది కాబట్టి 4 సార్లు వాటర్ ఇస్తాము. ప్లస్ క్లీనింగ్ కూడా ఎక్కువ శ్రమ చేస్తామండి. అది కొంచెం అది కూల్ కావడానికి బాడీ కూడా. ఇప్పుడు బోర్ వచ్చేసరికి మనకి వాటర్ పడ్డదాన్ని బట్టి ఉంటుందండి. ఎన్ని ఫీట్లు తీస్తే అంత ఉంటుంది. మాకు వచ్చేసరికి 30,000 దాకా పడింది. 200 ఫీట్ తీసాం. మామూలు వాటర్ అనేది ఏంటంటే ఇక మనం గాళ్ళు కట్టుకున్న దాన్ని బట్టి ఉంటుందండి. గాళ్ళు కట్టిన దాన్ని బట్టి గాలి ఇన్వెస్ట్మెంట్ అనేది గాళ్ళ మీద ఉంటుంది. లేదు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకపోతే బకెట్లో దానికి సపరేట్గా దానికి మంచినీళ్ళు పట్టుకోవచ్చు. వాటర్ మేమైతే మామూలు గాళ్ళు కట్టేసాము, మొత్తం ఒకేసారి వదిలేస్తామండి. ఎఫర్ట్ కొంచెం డబ్బు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనం బకెట్లో దానికి సపరేట్గా ఫీడ్ చేయొచ్చు. వాటర్ కూడా మాకు వచ్చేసరికి టోటల్ ఫీడింగ్ అంటే దానా కానీ లేకపోతే మామూలుగా ఇది పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి కానీ మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకుంటే 2 lakhs దాకా అవుతుందండి. ఓన్లీ దానా వరకు 1.5 lakh అవుతుంది. పచ్చిగడ్డి ఇది మా సొంత పొలం కాబట్టి ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ యావరేజ్ని వేసుకున్నా మిగతా 50,000 పర్ మంత్. ఎందుకంటే మాకు 20 బఫెలోస్ ఉన్నాయి, 30 దోళ్ళు ఉన్నాయి కాబట్టి వీటి మొత్తం మీద మాకు 2 నుంచి 225 దాకా అవుతుందండి. 2 లక్షల నుంచి 2,25,000 దాకా ఖర్చు అవుతుంది. మ్యాక్సిమం ఏంటంటే మేజర్ అమౌంట్ ఏంటంటే దానాకే పోతుంది. మేము వచ్చేసరికి దానా పచ్చి చెక్క వాడతామండి, మొక్కజొన్న పిండి ప్లస్ కంది చున్ని వాడతాం. ఆ 3 వాటికే మేజర్ అమౌంట్ పోతుంది. ఇప్పుడు మా గేదెలు వచ్చేసరికి వాటర్తో గాడి ఉంటుందండి. ఆ గాడికి ఒక హోల్ ఉంటుంది, దానికి క్యాప్ ఉంటుంది. మేము నీళ్లు పెట్టాల్సినప్పుడు ఏం చేస్తామంటే క్యాప్ మూసేసి వాటర్ మొత్తం తాగిపోయిన తర్వాత మొత్తం ఒకసారి క్యాప్ తీసేస్తే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి. ఇక క్లీనింగ్ వాటర్ అనేది మామూలేనండి. రోజుకి 4 సార్లు క్లీన్ చేస్తాము. మామూలుగా బోరు వాటర్ అది. వాటర్ వచ్చేసరికి మనం మంచినీళ్ళే వాడతామండి. బరి మంచినీళ్ళు మామూలుగా క్లీనింగ్ వస్తుంది ఆ బోరు వాటర్ వాడతాం. బోరు వాటర్ అయితే మేము తాగడానికి వాడమండి. ఈ ముర్రాజాత్ బర్రెలు ఏంటంటే ఇష్టంగా తినేది దానా అండి. దానా అయితే ఇష్టంగా తింటాయి. మిగతా ఎండుగడ్డి తింటాయి, పుట్టి తింటాయి. ఎండుగడ్డి మీన్స్ పుట్టి కూడా తింటాయి. కానీ దానా అనేది ఇష్టంగా తింటాయి. దానాలో ఇవి ఉంటాయి కదండి, విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎండుగడ్డి పచ్చిగడ్డి అంటే మామూలు దానాలో ఏంటంటే మనం 3 మిక్సింగ్ చేస్తాం. పత్తి చెక్క ఒకటి, మొక్కజొన్న పిండి, కంది చున్ని ఇవన్నీ మిక్సింగ్ చేస్తాం కాబట్టి ఇష్టం కదండి. ఈ ముర్రా బఫెలోస్లో ఏంటంటే మనం దానా కంపల్సరీగా పత్తి చెక్క ఒకటి అండి. అటు మన వాళ్ళ వాతావరణం ప్రకారం పత్తి చెక్క ఒకటి, మొక్కజొన్న పిండి ఒకటి, ఈ 2 కంపల్సరీగా ఉండాలి. మిగతా ఏంటంటే మన ఆప్షనల్ కంది చున్ని కానీ లేకపోతే కొంతమంది తౌడు వేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది గుడికిలు వేసేవాళ్ళు ఉంటారు. పత్తి చెక్క మాత్రం కంపల్సరీ ప్లస్ ఇది మొక్కజొన్న పిండి. మనం ఫామ్ స్టార్ట్ చేసే ముందు బోర్లో మంచి వాటర్ పడితే పర్లేదండి. డ్రింకింగ్ వాటర్ పడితే పర్లేదు. డ్రింకింగ్ వాటర్
పడకపోతే మాత్రం మనం సెకండ్ ఆప్షన్కు ఇంకోటి చూసుకోవాలండి. ఎందుకంటే బరిగొడ్లు కొంచెం సాల్ట్ ఉన్నా కొంచెం ఉప్పు నీళ్ళు ఉన్నా బరిగొడ్లు తాగవండి, వాటికి ప్యూర్ వాటరే కావాలి. అందుకని మేమేం చేసామంటే సాల్ట్ వాటర్ పడ్డాయి కాబట్టి మేము ఇంకో కుంట బావి దించుకున్నాం, దాంట్లో వాటర్ బాగున్నాయి. ప్లస్ కాలువ నుంచి డైరెక్ట్గా ఒక కుంటలాగా తీసి కాలువ నుంచి మాకు కాలువ వచ్చినంతకాలం ఇబ్బంది ఏమి ఉండదండి, కాలువ వాటరే పెట్టేస్తాం. కాలువ లేని రోజు మాకు బావిలో మంచి నీళ్ళు ఉన్నాయి కాబట్టి బావి నుంచి మోటార్ ఇప్పుడు ముర్రా గేదెలు వచ్చేసరికి మతి అని పెడతామండి. అవి కుడితి గిడితి ఏమి ఉండదండి, వీటికి మామూలు నార్మల్ వాటరే అది తాగుతాయి. మేము వచ్చేసరికి రోజుకు 3 సార్లు వాటర్ పెడతామండి. పాలు తీసే ముందు ఒకసారి, మళ్ళీ 10 o'clock 11 o'clock ఈవినింగ్ ఒకసారి పెడతామండి పాలు తీసే ముందు. మొత్తం 3 times వాటర్ అయితే దానికి ఇస్తాం. ఇప్పుడు మనకి చాప్ కట్టర్ ఉందనుకోండి, మనకు మేత వేస్ట్గా ఎండుగడ్డి కూడా కర్నూలు నుంచి అది కూడా మొక్క తెల్లదొన్న పచ్చదొన్న మొత్తం మిక్సింగ్ అయ్యి కటింగ్ అయ్యి వస్తుంది, చొప్ప అంటారు దాన్ని. కోసిన తర్వాత ఎండిపోయిన తర్వాత దాన్ని కటింగ్ చేసి మేము టన్నేజీ లెక్క తెచ్చుకుంటాం దాన్ని. సో మీరే కనుక నిజంగా ముర్రా గేదెల్ని పెంచుదాం అనుకున్నా లేదా డైరీ ఫార్మింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా బాస్ వాలా యాప్ లో కోర్స్ ఉందండి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ కోర్సులో ఒక చిన్న ఎపిసోడే మీరు చూసారనమాట. సో మీకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లో ఉన్నటువంటి ఈ కోర్స్ ని మీరైతే చూడండి. సో యాప్ లింక్ పక్కన కామెంట్స్ లోని కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది. అండ్ దాంతో పాటు ఈ కోర్స్ అంతా చూసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మీరే మన రైతన్నతో మాట్లాడవచ్చు అనమాట. ఆ ఫీచర్ కూడా బాస్ వాలా యాప్లో ఉంది. సో ఇప్పుడే బాస్ వాలా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బాస్ వాలా, బీ ద బాస్.